విశాఖ శారదా పీఠం ఆక్రమణను పరిశీలించారు జనసేన నేత కిరణ్ రాయల్. ఈ సందర్భంగా 5 స్టార్ హోటల్ను తలదండల నిర్మాణాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు మఠాలను అద్దెకు తీసుకుని లక్షలు సంపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. తిరుమలలో నిర్మిస్తున్న ఆక్రమణలు కూల్చేయాలని టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలను జనసేన పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. లోకల్స్ ఇచ్చిన వాళ్ళకి లాడ్జీలు ఇచ్చిన ప్రొసీడింగ్స్ 50కి 100 మొత్తం ఇచ్చారు. ప్రొసీడింగ్స్ అందరికి రోడ్ ఎంత హైట్ లేపుకోండి. రోడ్ తిరుమలలో ఇంత పెద్ద బిల్డింగ్ మీరు చూసారా? వాటర్ బ్లాక్ చేసినారు. రిలయన్స్ వాళ్ళు కట్టలేదు బిల్డింగ్. వీళ్ళు ఎక్స్ట్రా 50-100 కట్టుకున్నారు. దీనికి పర్మిషన్ లేదు. మొన్నటిదాకా అధికారంలో ధర్మారెడ్డి మేనేజ్ చేయండి, బెదిరించి భయపెట్టి కేసులు పెట్టి చాలా మంది ఇబ్బంది పెట్టండి. ఇది ఎక్స్టెన్షన్ ఈ జాగా ఎట్లా ఇచ్చేస్తారు? మేము ఇచ్చిన వాళ్ళు ప్రాపర్టీస్ ఇచ్చినాం కదా, మాకేమని పెట్టుకున్నాం. 100 అడుగులు లెక్క వచ్చింది. ఎలా వచ్చింది? వీళ్ళకి మాత్రం పర్మిషన్ ఎలా ఇచ్చారు? 100 అడుగులు టీటీడీ కాలువాన్ని పూర్తి చేసి రోడ్ వేసి మరి బిల్డింగ్ పైకి లేపారు. గత 5 సంవత్సరాల్లో తిరుమలను పూర్తిగా సర్వనాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడున్న ఈఓ ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో, స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కలిసి తిరుమలని వీళ్ళ వ్యాపార కేంద్రంగా అడ్డాగా మార్చుకున్నారు. ఉదాహరణకి ఈరోజు తిరుమలలో మనం శారదాపేట స్వరూపాలని మఠంలో ఉన్నాం. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠం తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇందాక చూపించా, ఇది డబల్ అయింది. 50-100 అక్కడ ఉంది, ఇక్కడ 50-100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం తిరుమలలో G+2, G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం వదిలితే కిందకు పోతారు. కింద పోయని ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది. దాన్ని ఆపేసి రోడ్డు వేసుకున్నారు వీళ్ళు మఠానికి కావాలని. అంటే ఎంత దారుణం అండి. అధికారం చేతిలో ఉంటే స్వరూపానంద స్వామి ఇంత చేస్తాడా? స్వరూపానంద స్వామి జగన్ని మించిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం కట్టవచ్చు 42 ఎకరాలు ఇచ్చాడంట. ఈయన వాళ్ళ గురువు గారు, గురువు అవుతాడో చిన్నాయన అవుతాడో ఏదో అవుతాడు స్వరూపానంద స్వామి ఆయనకి. ఆయన పాటలోనే ఇంత విచ్చలడి తిరుమల 8 లక్షల మంది జనం వస్తుంటే 6 అంతస్తుల భవనం పర్మిషన్ నాకు పెట్టినాడు. అడిగితే అధికారులను ఒక్క పేపర్ లేదంట, కోర్టులో ఉందన్నారు. ఆల్రెడీ కోర్టులో స్టేట్మెంట్ మా దగ్గర ఉంది. కోర్టు డిస్ప్యూట్ ఇది మొత్తం ఫేక్ అని చెప్పి ఇచ్చింది. కోర్టులో కూడా అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. కోర్టులో కేసు అయితే వేశాడు. కానీ ఎంత దారుణం అంటే తిరుమలలో మొత్తం మఠాల పరిస్థితిలో ఉందండి. ఒక మాఫియా అయిపోయింది. తిరుమలలో నిజంగానే స్వాములు వాళ్ళకి ఏదో ఆధ్యాత్మిక భావంతో టీటీడీ వాళ్ళు స్వాములకి మఠాలు ఇస్తారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు మెయింటైన్ చేయడంలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మఠాల వాళ్ళు కొంతమంది దళారులు ఉన్నారు, వైసీపీ దళారులు. వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షలు చూపించి మఠాలు తీసేసుకొని ఇక్కడ దందా ఎలాంటి ఒక రూమ్ 4,000, శనివారం 5,000, ఆదివారం అయితే 5,000, ఇంకా అవసరమైతే 7,000, 1+2, 1+3 అని రకరకాల రూమ్ రేట్లు పెట్టడము.